పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు, ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్ళు చిత్తూరు రాము, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్. రెడ్డి భవనంలో అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు అందచేత కార్యక్రమం నిర్వహించారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందరికీ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 పాఠశాలలకు సంబంధించి 1000 మంది విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి బహుమతిగా బంగారు పథకం, తృతీయ బహుమతులను, తదనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కెఎస్ నర్సయ్య, అబ్దుల్ హమీద్, పేరూరు ప్రదీప్, అందే శ్రీనివాసులు, అన్నపూర్ణ, దోర్నాల హరిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాడు. ఇది 9th ఇయర్. చాలామంది పిల్లలు చాలా స్కూల్స్లో నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరము. ఆర్ట్ అనేది పిల్లల్లోని ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా వరకు పిల్లలకి ఆర్ట్లో అంతా సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ ఈరోజు విన్నర్స్ అందరికీ కూడా అభినందనలు. అందరికి నమస్కారం. మా విద్యాశాఖ తరఫున అమీర్ ఆర్ట్ అకాడమీ వారికి శుభాభినందన తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ కొన్ని వందల మంది పిల్లలు జిల్లాలో అన్ని మారుమూల గ్రామాల నుంచి రప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎంతో బాగా బొమ్మలు గీశారు. నేను పొదలకూరులో మండల విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు మన కలెక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారు. అప్పుడు మన అమీర్జాన్ తీసుకుని పోయి మా పిల్లలకి నేర్పించాను. అది ఆ బొమ్మలు సార్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా ఎవరు వచ్చి చూసినా కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పిల్లల ఊహాశక్తి పెరగాలంటే, ఇమాజినేషన్ పెరగాలంటే ఆర్ట్ అనేది చాలా అవసరం. ఏదైనా చూసింది ఆ పిల్లవాడు గుర్తు పెట్టుకునే దానికి ఆ బొమ్మల రూపంలో గీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ దేన్నైనా సరే పిల్లలు ఏం నేర్చుకున్నా జస్ట్ చిన్న స్కెచ్ ద్వారా ఆ నేర్చుకున్న విషయాలని గుర్తు పెట్టుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి మన జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి
మా మిత్రులు అమీర్ జాన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు మీ అందరికీ పరిచయం. తన జీవితాన్ని చిత్రకళకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. తన 9 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేయటము, ప్రతి స్కూల్కి వెళ్ళి అందరినీ కూడా డ్రాయింగ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేయడం, వాళ్ళకి ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరిగింది. తను 49 అవార్డ్స్ వచ్చినాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చింది. మొన్ననే మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది. ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడంతో మన కోమల విలాస్ మేడం గారు, అనుపనాదేవ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు 1000 మంది దాకా రావడం జరిగింది. దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి అంకితం చేయాలని ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది. దానికి మన హాస్య నటులు దోన హరిబాబు గారి సహకారం, ఎస్వీఎస్ స్కూల్ ఎన్ఎస్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో తన ముందు పోతున్నాడు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాలి, చదువుకున్నాళ్ళే అని కాకుండా 10వ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే ముందుకు వస్తుంది. చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఏమంటే సారు అప్పుడు ఈ చెక్క వాటిలో కొట్టేవాడు, తొడబెల్లం పెట్టాడు. అంటే మేము అప్పుడు ఏందబ్బా చిలకలు ఏం తప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు చదువు పాటు చిత్రకళను ప్రోత్సహించండి. ప్రభుత్వం కూడా ఎందుకు ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని లేకుండా చేశారు. తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ ఉండాలి. వాళ్ళకి మేధస్సు పదులు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం. ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువు కూడా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళను ప్రోత్సహించండి. అలాగే మీరు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళలు, మన కట్టు బొట్టు యాస ఇవన్నీ కూడా మర్చిపోతాం. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది ఇలాంటి కళలు. అలాంటి కళలను మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రకళ ప్రోత్సహించి అమీర్ జాన్ గారు కష్టపడుతున్నందుకు మనం అభినందిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రకళను ప్రోత్సహించి ఆ డ్రాయింగ్ని మేధస్సు బదిపెట్టుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ విద్యార్థులు చేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఒక్క అమీర్ జాన్ గారు చేయడం అనేది మనం అభినందిస్తూ, దానికి హరిబాబు కూడా అభినందిస్తూ, అలాగే మన ప్రదీప్ గారు కూడా అభినందిస్తూ సెలవు చేసుకుంటాం. ఈరోజు 9వ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి గాను మన జిల్లా, పక్క జిల్లాలు కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మొత్తం 60 స్కూల్ దాకా పాల్గొన్నాయి. దాంట్లో విద్యార్థులు 1000 మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము. ఒక విద్యార్థికి ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము. అదేవిధంగా ఒక 70 స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము. అదేవిధంగా 2 స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు, క్యాష్ ప్రైజులు ఇచ్చాము. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అదేవిధంగా నా తమ్ముడు బాలకృష్ణ గారికి కానివ్వండి, నా తోటి ఆర్టిస్టులు సుందరు, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నర్సయ్య సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రదీప్ గారు కానివ్వండి, సుమస్తు షాపింగ్ మాల్, అదేవిధంగా హైటెక్ రమణారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దీనికి అనుకుని చాలా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి, నారాయణ గ్రూప్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.